హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా డెలివరీ స్టోరీ అండి. డెలివరీ స్టోరీ అంటే అందరూ వీడియోస్, హాస్పిటల్ వీడియోస్ ఇవన్నీ పెడతారు. బట్ మనం ఎందుకు వీడియోస్ తీయలేదు, ఏమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. డెలివరీ టైంలో మనకు స్టార్ట్ అవుతున్నప్పుడు అవన్నీ కవరేజ్ చేయలేదు కాబట్టి, సో నువ్వు ఓవరాల్గా నీ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా. అంటే మనకి వీడియోస్ లేవు కాబట్టి. ఎక్స్పీరియన్సే కాదు, మన ఇద్దరి లైఫ్లో January 6th 2024 ఏం మార్పు వచ్చింది, ఎలా కథ మారింది మన లైఫ్లో ఏంటి అనేది కూడా మనం ఈ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అండ్ చెప్దాం కూడా. అండ్ ఈ వీడియో మన బాబుకి కూడా పెద్దయ్యాక చూసినప్పుడు కూడా ఒక గుర్తుండేలాగా మనం ఈ వీడియోలో చెప్దాం. మన ఇద్దరి ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఆ రోజు ఏం జరిగింది మార్నింగ్ నుండి బేబీ పుట్టిన వరకు అనేది కూడా ఈ బ్లాగ్లో నేను చెప్తా. ఓకే. సో January 6th మోస్ట్ అవైటెడ్ డే అన్నట్లు అయిపోయింది మనకి ఇప్పుడు ఛాన్స్కి. ఎందుకంటే బేసికలీ జాన్సన్ నా బర్త్డే. ఇంకా మా అన్ని సస్పెన్స్ చెప్దాం. ఫస్ట్ Jan 6th కన్నా నాకు పెయిన్ స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కూడా నేను చెప్తాను. వీలైతే నా దగ్గర క్లిప్స్ ఉన్నాయి, చిన్న క్లిప్స్, ఎక్కువగా ఏం లేదు. అది కూడా నేను నాకు గుర్తొచ్చే టైంకి నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అన్నీ అయిపోయాము. సో నా దగ్గర ఉన్న క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. నా దగ్గర ఉన్న చిన్న క్లిప్స్, ఓకేనా? సో Jan 6th డే కన్నా 1 week ముందు, అంటే December 31st 2023 ఆ రోజు మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్లో అందరూ బిజీగా ఉన్నారు. నాకు ఫస్ట్ పెయిన్ అక్కడే స్టార్ట్ అయింది. పెయిన్ అంటే చెప్తారు కదా, ఫ్రంట్ నుండి బ్యాక్కి రావాలి అని చెప్పని సింప్టమ్స్. ఫస్ట్ అది అక్కడే స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ముందు నాకు టెన్షన్ ఏంటి తెలుసా, 31st డెలివరీ అయిపోతానా అని. నాకు 31st వద్దు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక 1 day కోసం పాపం బాబు బేబీ ఎవరు అప్పటికి మనకు తెలియదు కాబట్టి బేబీ వచ్చేసిందంటే 1 year వేస్ట్ అయిపోతుంది కదా అని నా ఫీలింగ్. ఇంకో రీజన్ ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి స్టేట్స్ నుండి వచ్చారు. వాళ్ళదే ఫంక్షన్ అవుతుంది. అండ్ మా పెద్దనాన్న వాళ్ళ హౌస్ వార్మింగ్ ఉంది అక్కడ నుండి ఒక 3 daysకి. పాపం వాళ్ళు ఎప్పుడు నుండో ప్లాన్ చేసుకున్నారు. సపోజ్ ఆ డేట్ అయిపోతే ఆల్ టుగెదర్ పాప అందరికి మిస్ అయిపోతుంది. అదొకటి ఉంటుంది ఆ రోజు పెయిన్ మనకు వచ్చేటప్పుడు. ఆ రోజు ఎవరికి నేను పెయిన్ వచ్చింది అని కూడా చెప్పలేదు. 12 వల్ల మీకు షార్ట్ కూడా నేను పెట్టాను కదా వీడియో షార్ట్స్లో ఏంటి నాకు బేబీ అప్పుడు ఇలాగా విష్ చేసింది. అది కానీ ఎవరు చూడకపోయింటే మాత్రం అది కూడా వెళ్ళి చూడండి. అప్పుడు పెయిన్ వచ్చింది. దాని తర్వాత ఇంటికి వచ్చాక మమ్మీకి నేను చెప్పాను, మమ్మీలో పెయిన్ వస్తుందంటే మా మమ్మీ టెన్షన్ అయిపోతున్నారు, పెయిన్ వచ్చేస్తుంది ఇంకా డెలివరీ అయిపోతారో ఏంటో అని చెప్పి. బట్ నాకు ఇంకా డ్యూ డేట్ వచ్చేసి Jan 22nd ఇచ్చారు. నార్మల్ తను మీన్వైల్ ఆ రోజు వచ్చినప్పటి నుండి షీ వాజ్ లైక్ కాల్లో అయిపోతుందా, ఏం కాదు, ఏం ఎందుకు అసలు థింకింగ్ అలా అంటే చిన్న ఉంటాయి కదా తన టెన్షన్లో. అలా నాకు లిటిల్ టెన్షన్ ఉండే, కానీ అలాగని మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఇంకా టెన్షన్ ఫీల్ అవుతుందని చెప్పడం జరగలేదు. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ డే మాత్రం సడన్ షాక్ అనమాట. ఎందుకంటే ఆ రోజు ఏమీ లేదు, నార్మల్గా జరిగిందంతా. ఈ 1 week కూడా నాకు ఎలా అంటే ఫుల్ బ్యాక్ పెయిన్. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్లో బ్యాక్ పెయిన్ కూడా ఒకటి, ఫుల్గా ఒక రేంజ్లో బ్యాక్ పెయిన్. ఫుడ్ ఏది తినాలనిపించట్లేదు, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఫైనల్లీ Jan 6th ఆ రోజు ఎందుకో నాకు తెలియదు. నాకు 6th 12 3 అంటే చాలా ఇష్టం. నా లోపల ఫీలింగ్ ఏంటి, 3rd అయిపోయింది, 6th అయింటే బాగుండు, మళ్ళీ February 6th వరకు బేబీ ఉండడం అనేది అవ్వదు కదా, సో 6th అయితే బాగుండు అని చెప్పి లోపల ఏదో చిన్న ఫీలింగ్ మార్నింగ్లో ఉంది. ఈ ఫీలింగ్ అంతా అక్కడ డిసైడ్ అయిన తర్వాత వచ్చిన థాట్స్ జనరల్గా. ఎందుకంటే 6th అసలు ఏంటంటే ఇట్స్ లాస్ట్ చెకప్ అనమాట. అంటే ఈ 15 daysలో రెగ్యులర్గా అనేది ఈ 9 months ఫాలో అవుతారు కాబట్టి అది ఆ రోజు ఇట్ వాజ్ లైక్ ఆ రోజు వచ్చిన తర్వాత డాక్టర్ కూడా ఫర్దర్గా ఏంటి చూపిస్తామని ఎలా ఉంటుందా ఏంటా అని సో ఆ సిచ్యువేషన్ ఉండే అనమాట. అలాగంటే అంటే దీనికి ఆల్రెడీ లైక్ ఇక్కడ హెడేక్ అనేది సంథింగ్ తనకు కొంచెం కంఫర్ట్గా లేదు. ఒక 6th వరకు సంథింగ్. అప్పుడు నేను ఏదో చెప్పుకుంటూ పర్లేదు అని అంటే కొంచెం తనకి
టెన్స్ అవ్వకూడదు అలా చెప్పుకుంటూ వస్తే జస్ట్ మేము 15 days చెకప్కి వెళ్ళాం కదా. అంటే నార్మల్గా 8th మధ్యలోన వెళ్ళాం చెకప్కి. ఆవిడేమో 15 days తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చెకప్ చేసి కరెక్ట్గా డ్యూ డేట్ ఇస్తాము అని అన్నారు. సో అలాగని నాకు థర్డ్ Jan 3 నుండి ఇక్కడ హెడేక్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందో ఏంటో అనేది తెలీదు, హెడేక్ స్టార్ట్ అయింది. సో హాస్పిటల్కి వెళ్దామని మమ్మీ వెళ్దామని నేనేమో నార్మల్ లైట్లే అని అనుకున్నా. బట్ ఇన్ కేస్ మీ ఎవరికైనా ఇక్కడ హెడేక్ వస్తే మాత్రం వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హై బీపీ హై అయిపోతుంది. బీపీ హై అయిపోతుంది. మీరు వచ్చిన వెంటనే వెళ్తే మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు. నాకు 3rd నుండి వస్తుంది, అలా 6th వరకు లాక్కుంటూ వచ్చా. ఎందుకంటే 6th ఈజ్ హాస్పిటల్కి వెళ్ళే డేట్. 15 days అయిపోయి పెయిన్ రెగ్యులర్గా ఏదో అనుకున్నట్లు ఉంది కూడా తను మైండ్లో. సపోజ్ నీ మైండ్లో అలా ఉండుంటే అంతవరకు మనకి అది రాదు. అంటే మేము న్యాచురల్గా జస్ట్ రెగ్యులర్ చెకప్ వైజ్కి వెళ్తే నాకు నార్మల్ హెడేక్ అనేది ఉండేది ఒక 9th స్టార్ట్ అయినప్పుడు నుండి. బట్ ఇది ఇక్కడ వచ్చింది ఈ హెడేక్ అనేది నాకు హాస్పిటల్కి వెళ్ళిన వరకు నాకు తెలీదు అది హై బీపీ హెడేక్ అంట. సో 6th మార్నింగ్ నా ఫ్రెండ్తో కూడా మాట్లాడా. ఆ అమ్మాయి డెలివరీ అయింది అప్పుడే. తనతో కూడా ఒక 1 hour మాట్లాడేలా ఉంది. ఇలా అంటే తను కూడా లేదు నీకు నార్మల్ డెలివరీ అయిపోతుంది, ఇంకా 2 days ఆగు, ఇలా పెయిన్స్ కూడా ఉన్నాయని చెప్పి తను కూడా చెప్పింది. అండ్ మధ్యాహ్నం ఫుల్ లంచ్ కూడా చేశాను. లంచ్ కూడా కొంచెమే తిన్నాను. ఎందుకో లంచ్ కూడా ఏం తిన్నాను నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈరోజు డేట్ వచ్చేసి March 22nd. నాకు ఈ రోజుకి గుర్తుంది. పులిహోర తిన్నాను. తిని ఇంకొంచెం ఉంచుకున్నాను కూడా. నేను హాస్పిటల్ నుండి వచ్చాక మమ్మీ నేను తింటాను ఉంచు అని చెప్పి చెప్పాను. దాని తర్వాత ఏంటి ఇంకా ఈవినింగ్ అయింది. మా హస్బెండ్కి నాకు ఇలా ఉంది అలా ఉంది, నాకేంటో డౌట్ కొడుతుంది అంటే తను నువ్వు అన్ని ఇలానే చెప్తావు, Jan 22nd వరకు మనకి టైం ఉంది, నువ్వు అన్ని ఇలానే చెప్తావు, ఏం కాదు అని చెప్పు. కానీ లోపల ఏం ఫీలింగ్ నీకు? ఊరికే లైక్ ఇప్పుడు అది ఏంటంటే నువ్వెంత కాన్ఫిడెంట్గా ఉంటావో అంత క్యాపబిలిటీ అనేది ఉంటుంది. నువ్వు వర్రీ అయితే ఏంటంటే చెప్పలేను, ఎనీథింగ్ మై హ్యాపెన్స్. అంటే మరి మనం అవన్నీ అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను. ఎందుకంటే నో వర్డ్స్, దాన్ని ఏం వర్డ్స్తో కన్సల్ట్ చేసి ఎక్స్ప్రెస్ చేయగలను. అదొక లిటిల్ టెన్స్ డేతో ఉండేది. ఏంటిది సంథింగ్ తను అలా చెప్తుంది. నేను ఇంట్లో కూడా మా మమ్మీకి చిన్నగా చెప్పడం, మమ్మీ వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడు దాన్ని మనం ఇది చేయొద్దు అని, సరే ఫైన్ బయటికి వెళ్ళి అనుకోవద్దు మనం, వాళ్ళు కూడా ఉంటుంది కదా లిటిల్ టెన్షన్. 4 అయ్యింది. ఇంకా 1 type ఆఫ్ వర్రీ నాకు లోపల. ఏంటో అయిపోతుంది అంటే మా ఆయన చెప్తే అన్నీ నువ్వు ఇలానే చెప్తావు, సుత్తి సిమ్టమ్స్ అన్నీ అని చెప్పేసి మా ఆయన అనేసారు. ఇంట్లో అయితే నాకు ఒక రేంజ్లో నేను ఏడుస్తున్నాను. ఇంకా మా డాడీని పట్టుకుని, డాడీ నేను హాస్పిటల్కి వెళ్ళనంటే మా డాడీ జోకులు నాతో ఏంటంటే అప్పటికి బేబీ నార్మల్ వెయిట్లో ఉన్నది. అంటే 15 days బ్యాక్ వెళ్ళినప్పటికీ 2.3 ఉన్నారు. డాక్టర్ తిడతారా నీకు వెయిట్ ఉందని చెప్పి మా డాడీ లేదు నాకు అలాగేం లేదు, కానీ ఏదో వర్రీ నాకు అర్థం అవ్వట్లేదు, భయం వేస్తుంది, ఏటో అయిపోతుంది నాకు అని చెప్పి అని అన్నా. అంటే ఇంకా అలా మా డాడీ కూల్ డౌన్ చేసేసి ఇంకా 6 అయ్యింది. మా ఇది ఏంటి అంటే ఎప్పుడు మేము మార్నింగ్ వెళ్ళేవాళ్ళం హాస్పిటల్కి. డాక్టర్కి ఫోన్ చేసి మేడం మార్నింగ్ రావాలా ఈవినింగ్ రావాలా అని అడిగేవాళ్ళం. గుర్తుందా లేదు? 2 wheeler వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఎప్పుడు ఒక్కరోజు కూడా కార్లో వెళ్ళలేదు, 2 wheeler. ఆ రోజు మా హస్బెండ్ అన్నారు నేను కార్ తెస్తాను, కార్లో వెళ్దాము అని చెప్పి అన్నారు. ఓకే ఫైన్ అయ్యింది. మేము ఎప్పుడు హాస్పిటల్కి మార్నింగ్స్ వెళ్ళే వాళ్ళము. ఆ రోజేమో ఈవినింగ్ వెళ్ళాము. ఎందుకంటే మాకు తెలిసిన ఒకరు డెలివరీ ఉంది అని చెప్పి మేము వెళ్ళలేదు ఆ రోజు. కూడా ఎందుకో ఇంకేదో రీజన్ ఉంది, అది కూడా కాదు మెయిన్ రీజన్. అది మెయిన్ అయితే అదే. అది నాకు ముందుగా నాకు ఇక్కడ హెడేక్ వచ్చినప్పుడే నేను 3 days ముందు వెళ్ళుంటే మాత్రం పక్కా నార్మల్ డెలివరీ అయ్యాను. నేనేం డిలే చేశానంటే ఇంకా 3 daysలో హాస్పిటల్కి వెళ్తాం కదా, ఎందుకు మళ్ళీ ఎందుకు అని చెప్పని నేను వెళ్ళలే. నీకు చెప్పినట్టు నేను గుర్తుందో లేదు. హెడేక్ దేనికి వచ్చిందో లైక్ ఈ పార్ట్ నీకు పెయిన్ అంటే చిన్న పంప్లా ఫీల్ అయ్యావు కదా ఇక్కడ హెడేక్ అంటే అది హై బీపీ ఉంటే ప్రెగ్నెన్సీలో హై బీపీ ఉంటే ఇక్కడ హెడేక్ వస్తుంది అంట. హైపర్ టెన్షన్ అయితే అలా ఎప్పుడైనా ఎవరికైనా అలా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే నేనైతే డిలే చేశాను, అందరూ అలా డిలే చేయకండి. అండ్ 1 thing ప్రెగ్నెన్సీలో ఏమీ థింక్ చేయొద్దు, జస్ట్ థింక్ అబౌట్ బేబీ. అదే ఏం థింక్ చేయొద్దు, ఏది ఏ మ్యాటర్స్ ఎనీథింగ్
మీ పక్కన ఏం జరుగుతున్నా కూడా ఏమి థింక్ చేయకుండా ఓన్లీ బేబీ కోసం మీకోసం ఆలోచించుకోండి. బేబీ కోసం కూడా ఆలోచించదు, ఏమైతే అది అయ్యింది అని చెప్పి మీరు ఉండండి, ఉంటే బెటర్. అంటే ఎనీ మ్యాటర్స్ థింక్ చేసినా పర్లే, మెయిన్ ఎలాగా సర్జరీ తెలగా ఇలాంటివి కోటింగ్ చేయకూడదు. సర్జరీ కోసం అది ఏ గర్ల్ కైనా ఉంటుంది, అది కూడా ఉండొద్దు అంటున్నా. దానివల్ల వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, 7 అయిపోయింది, 7 ఆల్మోస్ట్ 7. ఆ రోజు వెళ్ళాం లోపలికి, 6:30 లేట్గా వచ్చారు కూడా ఆవిడ. అంటే చెప్పాను ఆ రోజు చాలా సర్జరీస్ ఉన్నాయి ఆవిడకి, మంచి రోజు అంట. మార్నింగ్ నుండి 4 వరకు చాలా సర్జరీస్ అయ్యాయి. దానివల్ల ఆవిడ లేట్గా వచ్చారు. 6కి రావాల్సిన ఆవిడ 7 అలాగ అయిపోయింది. మేము ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ వద్దామని అనుకున్నాం. అది ఫస్ట్ కదా దీనిలో ఏదో ఒకటి, బట్ ఏదో 6:30 లేదు, 7 అయిపోయింది. మనం లోపలికి వెళ్ళిపోతాం అనుకుంటే మేడం వచ్చేసారు. 7 అయ్యింది. అది ఫస్ట్ టైం కార్లో వెళ్ళాం ఇద్దరం. నేను ఎప్పుడు కార్లో వెళ్ళలేదు, ఎప్పుడు బండి మీదే. అంటే మరి ఇంట్లో సజెస్ట్ చేశారంటే మాకు యాక్చువల్లీ రోడ్స్ అన్ని అండర్ వర్క్లో ఉన్నాయి, ప్రోగ్రెస్లో. రోడ్ పిట్స్ ఇవన్నీ ఎక్కువ దాని ఇబ్బంది ఫీల్ అవుతుందని కార్లో వెళ్దాము అనుకున్నాము. ఫస్ట్ టైం నేను అనుకున్న కార్లో వెళ్తున్నాను, లోపల కార్లో కూర్చొని కూడా నేను కార్లో రాను అని చెప్పి నెక్స్ట్ టైం మనం బైక్ మీద వెళ్ళిపోదాం, కార్ వద్దని చెప్పి అన్నా. వెళ్ళాము, హాస్పిటల్లో కూర్చొని డాక్టర్ 7కి వచ్చారు. మేము లోపలికి వెళ్ళినప్పుడు 7:15 అట్లా అయ్యింది. హ్యాండ్తో బీపీ చెక్ చేస్తారు, అది హ్యాండ్ మిషన్ మాన్యువల్ది, మెక్యూరీ ఉంటుంది. దాంతో ఎప్పుడు లేనిది 3 టైమ్స్ చెక్ చేశారు డాక్టర్. మేము ముగ్గురు 3 మొహాలు చూసుకుంటున్నాం. కొన్నిసార్లు ఏంటి అంటే నడిచి వచ్చినా కూడా బీపీ ఉంటది అంటారు కదా, మోషన్ ఉన్నప్పుడు మేబీ హైగా ఉంటుంది, గ్యాప్ ఇచ్చి థర్డ్ టైం చూసేసరికి నార్మల్ అయిపోయింది. బెడ్ మీద కూర్చొని నేను చెకప్ చేస్తాను అంటే స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేశారు. స్కాన్లో వాజ్ నార్మల్. నేను ఇక్కడ ఎప్పుడు చెప్పినట్టే నాకు బ్యాక్ పెయిన్ ఉంది అండ్ వర్రీగా ఉంది, చాలా వర్రీగా ఉంది అని చెప్పాను. బేబీ మూమెంట్ కూడా కొంచెం తగ్గాయి, ఎప్పుడు మీద స్లో ఉన్నాయి. నేను ఆ వీడియో మీకు ఇక్కడ క్లిప్ పెడతాను. ఊంబులో చిన్న అంటే అప్పటికి చిన్న పొట్ట ఉంది, ఆ చిన్న పొట్టకి తీసుకున్నా ఎందుకో తెలీదు. అసలు అందరు 9 months, అసలు 9th month వచ్చేసరికి చిన్న కనుబడింది. ఆ ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం 30న తీసుకున్నాం, December 30. ఆ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను. 30 అండ్ లక్కీలీ మేము ఫోటో షూట్ కూడా ముందు రోజే చేసుకున్నాం. లక్కీలీ నాకు చాలా మంది అడిగారు, బాయ్ అని నీకు ముందే తెలుసా, నాకు కానీ మా డాడీకి అందరికి తినికి కూడా మీకు ముందే తెలుసా, బాయ్ పిక్ పెట్టేశారు ఏంటి అంటే, నేను బాయ్ గర్ల్ 2 తీసుకున్నాం. ఆ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, గర్ల్ది కూడా చూడండి. గర్ల్ పర్ఫెక్ట్ గా వచ్చింది, బాయ్ ది మాకు కొన్ని లెటర్స్ మిస్ అయిపోయాయి. ఏదైనా సింపుల్ గా నేనేమో గర్లే కదా అని చెప్పి గర్ల్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలు అని నేను అన్నా. నేను ఇక్కడ పిక్స్ మీకు యాడ్ చేస్తాను, బాయ్ ది గర్ల్ ది. మేము ముందుగా ఏం మాకు తెలీదు, ముందు 2 తీసుకున్నాం. ఆ ఫోటోగ్రాఫర్ కూడా ఏంటి అంటే 9th వస్తానన్నారు, గుర్తుందా? 9th షూట్స్ ఏదో బిజీ వల్ల 9th వస్తాను, కావాలంటే 5th, నేను 5th కూడా కాదు 4th ఈవినింగ్ వచ్చారు, 4th ఈవినింగ్. అది నా వల్ల. తిను వద్దని సార్, మా డాడీ వద్దని సార్, ఫోటోగ్రాఫర్ వద్దు 9th చేస్తాను అని అన్నారు. నేను పట్టుబట్టి తెప్పించుకొని చేయించుకున్న ఫోటో షూట్. ఆ పిక్స్ కూడా ఇక్కడ మీకు యాడ్ చేస్తాను. ఒకటి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, మీరు చూడకపోయింటే మాత్రం వెళ్ళి చెక్అవుట్ చేయండి. వెళ్ళాము 7 o'clock బీపీ చెకప్ అయ్యింది. ఇలాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ టెన్షన్గా ఉందని మేడంకి చెప్పాను. నేను ఇలా హెడేక్ వస్తుందని చెప్పడం మర్చిపోయాను. అసలు మమ్మీ చెప్పారు అది కూడా, ఇక్కడ హెడేక్ వస్తుంది పాపకి 3 days నుండి. అది కూడా సివియర్గా ఏం లేదు, నాకు నార్మల్గా ప్రెగ్నెన్సీ మొత్తం హెడేక్ ఉంది, 4 ఇవన్నీ హెడేక్ వస్తుంది. అలాగే మేము లైట్ తీసుకున్నాము. మేడంకి ఇక్కడ హెడేక్ వస్తుంది అన్నప్పటికీ మేడంకి డౌట్ వచ్చింది ఇంకా హై బీపీ అని. అంటే అప్పుడు అన్నారు బీపీ కొంచెం అంటే నార్మల్గా లేదు అని అన్నారు. దాని తర్వాత ఇంకేదో చెక్ చేస్తాను, బీపీ లేదు అని. కానీ నేను మమ్మీ సిమ్టమ్ చెప్పగానే ఇంకా మేడం ఫిక్స్ అయిపోయారు, అదేంటమ్మా ముందు అది చెప్పలేదు, అదే మెయిన్, అది హై బీపీకి ఇది అని చెప్పి ఆవిడ అన్నారు. అందుకే చెప్తున్నా, మీకు కానీ ఎవరికైనా ఇక్కడ హెడేక్ వస్తే మాత్రం ముందుగానే వెళ్ళండి. హెడేక్, లెగ్స్, హ్యాండ్స్ వాపులు వస్తాయి చాలా మందికి. నాకు రాలేదు, స్వెల్లింగ్ రాలేదు, నాకు ఫుల్ ఏ మంత్లోనే రాలేదు.
అది కూడా వచ్చినా చెప్పాలంట. అది కూడా హ్యాండ్ మెషిన్ అని అంటారా, నార్మల్గా ఉంటుంది కదా, దాంతో చెక్ చేసినప్పటికీ 3 times చేశారు. మా ముగ్గురికి టెన్షన్, ఏంటి కూడా 3 times చేస్తున్నారు. ఆవిడకి అడిగితే ఏం లేదు నార్మల్ అని అన్నారు. 3rd time చేసేసరికి నార్మల్ అయిపోయింది. ఎందుకంటే మనం వాక్ చేసి వచ్చిన లోపల కొంచెం బీపీ రేజ్ అవుతుంది అని చెప్పి అన్నారు. ఓకే అన్నారు. అయితే లోపలికి వెళ్ళి కూర్చో, నేను స్కాన్ చేస్తానన్నారు. స్కాన్ చేశారు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బేబీ పొజిషన్లో ఉంది. 3 daysలో ఇంకా డెలివరీ అని కూడా చెప్పారు. అంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. బయటికి పంపించారు. ఎందుకంటే వార్డెడ్ స్కాన్ ఇంకోటి ఏదో అంటారు, హ్యాండ్ పెట్టి చెక్ చేస్తారు, దాన్ని ఏదో అంటారు, నాకు గుర్తులేదు. అది చేసినప్పుడు ఎవరు ఉండకూడదు అని చెప్పి పంపించారు. నేను, మమ్మీ, డాక్టర్, ఒక నర్స్ ఉన్నారు. అప్పుడు అన్నారు అంత పొజిషన్లో ఉంది, ఇంకా 3 days అమ్మ, ఎలాగో నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి అయిపోతుంది అన్నారు. ఇంత లోపల హెడేక్ అన్నాను కదా, బీపీ మిషన్ తెచ్చారు. డిజిటల్ తెచ్చారు. దాంట్లో అది పెట్టగానే ఇంకా బీపీ ఇంకా వెళ్తుంది 150, 160, తగ్గడం లేదు. నాకు అది చెప్పారు డాక్టర్ గారు. అంటే లైక్ ఫ్లక్చువేషన్ ఉంది, అలాగే ఫ్లక్చువేషన్ అవ్వకూడదు, అలాగని అది ఎంతవరకు ఫ్లక్చువేట్ అవుతుందో చెప్పలేము అనమాట. అంటే చెప్పలేము. ఆపరేషన్ అవుతున్నప్పుడు అయితే 200 కలిపింది అది. అంటే మామూలుగా పెట్టినప్పటికీ 150 ఉంది. ఇంకా డాక్టర్ రాలేదు, ఎవరు రాలేదు, 200 వెళ్ళిపోయింది అది మొత్తం. నేనేమో సెంచరీ కొట్టినట్టుగా అలాగే అయితే టాబ్లెట్ ఇచ్చారు, బీపీ టాబ్లెట్ ఇచ్చారు. అది మనకి క్లినిక్ లోనే ఇచ్చినట్టున్నారు. బీపీ టాబ్లెట్ ఇచ్చారు. బీపీ టాబ్లెట్ ఇచ్చాక డాక్టర్ ఏమో నేను చెకప్ అంతా అయ్యాక లోపలికి వచ్చాక కూర్చున్నాం ముగ్గురం, మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అన్నారు. ఇంక అడ్మిట్ చేసేయాలి అని అన్నారు. చెప్పారు ముందే చెప్పారు, ఇంకా అడ్మిట్ చేసేయండి. మార్కర్స్ ఏమన్నా ప్రాపర్ గా అదే అడ్మిట్ చేశాక, అంటే అడ్మిట్ చేశాక ఇంత లోపల నేను బీపీ టాబ్లెట్ ఇస్తాను, బీపీ టాబ్లెట్ అయ్యు తగ్గింది అంటే ఓకే ఫైన్, యూ విల్ గో ఆఫ్ టు హోమ్ అని అన్నారు. ఇంత లోపల డాప్లర్ స్కాన్ చేసుకోమన్నారు. డాప్లర్ పంపించారు. అంటే డాప్లర్ మీద బేస్ అవుతారని కూడా చెప్పారు. నేనేంటి తినికి ఏంటి అర్థం అవట్లేదు, నాకు ఏం అర్థం అవట్లేదు, మా మమ్మీకి కూడా ఏం అర్థం అవట్లేదు. నా చేతిలో మా మమ్మీ ఫోన్ ఉంది. ఆ రోజు నా ఫోన్ కూడా నేను తెలియదు తెలుసా. నేను నీకు తెలియక వెంటనే అక్కకి కాల్ చేశాను. ఆ ట్విస్టెడ్ తెలుసా, నా ముందేమో నేను ఎవరికి చేయలేదు అని చెప్పి అన్నారు. కార్ తేడానికి వెళ్తున్నప్పుడు నడుచుకొని ఫోన్ ఎవరికి చెప్తున్నావు, చెప్పద్దు ఏం లేదు అని నేను అంటున్నా తినికి. నేను ఇంత లోపల ఏంటి డాక్టర్ గారు నాకు చెప్పారు, వీళ్ళు కానలేదు అది సిచ్యువేషన్ అంటే ఎనీ మూమెంట్ అంటే ఏదైనా చేంజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆ మార్కర్స్ కానీ ప్రాపర్గా లేకపోతే అది ఇన్వర్టబుల్, మరి తప్పదు. కంప్లీట్ వేసుకొని డాక్టర్ స్కాన్ దగ్గర వేరే దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళే లోపల నేను మా డాడీకి ఫోన్ చేస్తాను. నాకు టెన్షన్కి ఏమో అర్థం అవ్వట్లేదు. డాడీకి ఫోన్ చేసేసి, డాడీ ఇలాగ మేడం ఏమో జాయిన్ అయిపోమన్నారు, తెలీదు, ఇలాగ డాక్టర్ స్కాన్ చేయమన్నారు అంటే నేను ఇక్కడ టాబ్లెట్ వేసుకొని అక్కడికి వెళ్ళే లోపల మా డాడీ ఏమో అక్కడికి వెళ్ళి ఇలాగ మాకు అర్జెంట్గా మధ్యలో మా డాడీ బయట ఏదో పనిలో ఉన్నారు, కొన్ని ఐటమ్స్ తెద్దాము అని చెప్పి వెళ్ళారు. నేను ఇలా చెప్పగానే అక్కడ నుండి డాక్టర్ స్కాన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ మేడం లేరు. మళ్ళీ డాడీ అమ్మకు ఫోన్ చేసి చెప్తే మేడం అంటే ఫోన్ చేసి ఉన్నారు. అంటే మేము అక్కడికి వెళ్ళేసరికి మేడంకి ఫోన్ చేశారు, ఇలాగ అర్జెంట్గా అమ్మాయికి స్కాన్ చేయండి, సీతుంది. ఏమైంది, ఎందుకు తెలియదు. నాకు ఆల్రెడీ బయట అక్క బాగా చెప్తారు ఏంటని. అంటే లైక్ ఏం టెన్షన్ ఏంటి లేదు, మేబీ దానివల్ల లోపల ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతే, లేకపోతే వాటర్ లెవెల్ అనేది మీకు రెడ్యూస్ అయిపోయిందంటే సంథింగ్ ఈ మార్కర్స్లో, అంటే ఉండాల్సిన పొజిషన్ కన్నా సీ సెక్షన్ చేస్తే వరేయాల్సింది ఏం లేదని చెప్తారు. అందుకే లోపల మమ్మీ వచ్చారు, నీకు తెలియదు విషయం అది. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పటికి ఆవిడేమో ఏమమ్మా ఇప్పుడు ఏమొచ్చావు, ఇంకా అవ్వలేదు కదా అని అడిగితే, ఇలాగ మేడం కూడా నాకు అర్జెంట్గా నీకు స్కాన్ చేయమన్నారు, ఏమి డెలివరీ నార్మల్ డెలివరీయా, పెయిన్స్ వస్తున్నాయా అని అడిగారు. నాకు పెయిన్స్ ఏమి లేవు మేడం, ఇలాగ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇలాగ హై బీపీ ఉంది అని అన్నా. ఇలాగ అనగానే ఆవిడేమో చేసి వచ్చేమో అని అన్నారు. నాకు లోపల టెన్షన్ వస్తుంది. అందరూ వస్తున్నారు, మా అత్తయ్య మామయ్య అందరూ వచ్చేసి బయట కూర్చొని అందరూ ఎలా నన్ను చూస్తున్నారంటే సీరియస్ చూస్తున్నారు ఇలాగా. నేను ఎందుకు వచ్చారు, అయినా నార్మల్ టెస్ట్ కదా, దానికి ఎందుకు, నేనేమో తినడం చూసి చెప్పేసావా అంట. తెలియదు యాక్చువల్. అప్పుడు అక్కకి చెప్తే అక్క వెంటనే అంటే అంటే ఈ సిచ్యువేషన్ నార్మల్ అవ్వదని అక్క వాళ్ళు బాగా డిసైడ్ అయిపోయారు. ఒకసారి హైపర్ టెన్షన్ అలా ఎప్పుడు టచ్ అయిందో వాళ్ళు టెస్ట్ రాకముందు నీకు మార్కర్స్ అబ్నార్మల్గా ఉంటాయి, నువ్వు రెడీ అయిపోవాలి, వరి అవ్వాల్సింది ఏం లేదు, నథింగ్ టు వరి అని వాళ్ళు అన్నారు. కానీ మనం వాళ్ళకి డాక్టర్స్ కాబట్టి ఫైన్, వాళ్ళకి వరి ఉండదు. మమ్మీ డాడీ ఇంకా వచ్చేసారు ఇమీడియట్గా రామాని. బయటకు వచ్చేసరికి అత్తయ్య మామయ్య గారు వచ్చేసారు.
నేనేం తిడుతున్నా, ఎందుకు చెప్పేసావు నార్మల్ ఇదేని బీపీ చెకప్ ఒక 1 hour ఉంచి పంపించేస్తారని నేను తిందాం. మాకంటే మేము ఆల్రెడీ దీనికి చెప్పలేదు. నేను ఆల్రెడీ సబ్జెక్ట్ మా అక్క బావగారు అంటే వాళ్ళిద్దరు డాక్టర్స్, వాళ్ళ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్కర్స్ కానీ కంఫర్ట్ పొజిషన్లో లేకపోతే ఆ టెస్ట్లో మరి లేట్ చేయడానికి ఏం లేదు చేసి ఇటు వచ్చి మా మమ్మీ ఏమో అటు ఇటు తిరుగుతున్నారు, మా అత్త ఏమో కూర్చొని నాకు ఇప్పటికే ఎక్స్ప్రెషన్స్ అన్నీ గుర్తున్నాయి. ఇలా సీరియస్ కూర్చున్నారు. నేను వచ్చి కూర్చోగానే ఏమైందమ్మా, ఎందుకు అంత టెన్షన్ అయిపోతున్నావు, ఏంటి టెన్షన్ చెప్పు, నార్మల్ అవ్వు. వదినేమో ఫోన్ చేసేసి చూడు నెక్స్ట్ డే డాడీ బాబుకి చెప్పు, బేబీకి చెప్పు, నెక్స్ట్ డే డాడీ బర్త్డే, ఇద్దరు బర్త్డేలు ఒకరోజు అయిపోతే మళ్ళీ ఏమో బట్టలు కొనరు. అసలు ట్విస్ట్ ఏంటంటే మనం అంటే నాకు ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ డే నా బర్త్డే అని ఇదని నాకేం అర్థం గుర్తులేదు. ఐ వాజ్ బర్త్డే నాకు లిటరలీ బర్త్డే అని కూడా కొంచెం ఎప్పుడు తెలుసా, డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు వరకు గుర్తుంది. అది కూడా ఎలాగంటే నేను మా హస్బెండ్కి అడిగాను, ఇంకా మన ఇద్దరం అంటే కపుల్ కింద డేట్కి వెళ్దాము, ఇదే లాస్ట్ ఫైనల్, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు కదా అని నేను January 1st చెప్పా. అలాగా చెప్తామో తను ప్లాన్ చేసుకున్నారు. ఏం ప్లాన్ చేసుకున్నాం, బర్త్డేకి లాంగ్ అలా వెళ్ళొద్దామని అనుకున్నాం. బట్ ఆ ప్లాన్ లోనే కారు కూడా నేను తీసాను, లేకపోతే జనరల్ నేను కారు కూడా తీయను బయటికి. అంటే నాకు ఈ లైన్స్ లో కొంచెం డ్రైవింగ్ కొంచెం చిరాగ్గా ఉంటుంది. మా టౌన్ లో అంతా దగ్గర ఇలా డిన్నర్కి వెళ్దాము ఇవన్నీ అని అనుకున్నాం. ఆ పాయింట్ లోనే కారు తీసి అన్ని ప్లాన్ గా సస్పెండ్ అంటే లైక్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, కానీ రివర్స్ లో నేను సర్ప్రైజ్ అయ్యాను. అలాగ అయిన తర్వాత వెళ్ళాము. వదిన కూడా జోకులు వేశారు, ఇలాగ స్కాన్ రిపోర్ట్స్ పెట్టమని చెప్పారు. వదినను మా అత్తయ్య గారు కూడా చెప్పారు, ఆ రిపోర్ట్స్ కూడా ఇక్కడ పెడతాను చూడండి, క్లియర్గా ఉండదు, అలా మీకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. మా అత్తయ్య గారు ఏమో వెంటనే వదినకి పెట్టు చూసి చెప్తారు ఏమైందని. నేను కార్లో వెళ్తున్నప్పుడే ఫోటో తీసి పెట్టాను. ఇంకా హాస్పిటల్ ముందు కార్ ఆగింది, ఫోన్ వచ్చింది. ఏంటి ఫోన్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. ఇవ్వగానే అత్తయ్యకి చెప్తారు సెక్షన్ అని. అత్తకి చెప్తారంట. లోపలికి వెళ్ళాము, నలుగురం కాదు, మేమిద్దరము, మమ్మీ డాడీ, మా అత్తయ్య మాయ గారు. సరే అందరికి ఒకేసారి చెప్పచ్చు మ్యాటర్ అని అన్నారు. ఏం చెప్తారు మ్యాటర్ ఏంటి అని నేను లోపల, లేదమ్మా నువ్వు వెంటనే రిపోర్ట్స్ చూసారు, వెంటనే జాయిన్ అయిపో, నేను ఇప్పటికిప్పుడు నీకు C-section చేసేస్తున్నాను అన్న. మేము ఆల్రెడీ ఎక్స్ట్రా 1 hour టైం అడిగాము. 1 hour అంటే అప్పటికే 10 అయ్యింది, 9:30 అట్లా అవుతుంది. మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు 8 అయిపోయింది. 8 కాదు 9 అలాగ అవుతుంది. 8 అనుకుంటారు. నువ్వు లేదు 9 o'clock యూఆర్ ఇన్ హాస్పిటల్. 9 o'clock అలాగా. అంటే మేము అడిగాం మేడం ఒక 3 hours వెయిట్ చేద్దాము, మా హస్బెండ్ బర్త్డే ఉంది. ఆవిడేమో నాకు అడిగింది నీకేమైనా ఉందా అంటే లేదు, నేను నార్మల్ నాకు ఏమి బ్లాంక్లో ఉన్నాను, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. బ్లాంక్గా ఉంటే అందరు అడిగారు. మా అత్తయ్య మాయ గారు ఏమో వెళ్ళాము. ఇంకా మేము అడిగాము ఒక 1/2 hour అలాగా వెయిట్ చేద్దామని కూడా అడిగాము, వద్దనేసారు డాక్టర్. ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి హాస్పిటల్ బ్యాగ్ కూడా లక్కీలీ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి మమ్మీ ఏమో ముందు రోజు సర్దుకోమన్నారు, అది కూడా సర్దుకున్నా. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అసలు టెన్షన్లో మేము ఏది వాడాలి ఏం చేయాలి, కానీ వన్ థింగ్ బాగా యూజ్ అయ్యింది. అంటే ముందుగా సర్దుకోవడం వల్ల పేరెంట్స్కి కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే మాది లోకల్ అవ్వడం అంటే ఇద్దరం లోకల్ అవడం, బట్ బయట ఎక్కడ ఉంటే మాది ఇట్ విల్ బి డిఫికల్ట్. అంటే లైక్ ఇప్పుడు మనకైనా కూడా యూజ్ఫుల్ అయింది. ఇలా ముందు ప్యాక్ చేసుకోండి అంటే సిటీస్ లో అంత లాంగ్ ఉంటాయి కదా. కానీ మాకైతే సడన్ గా అన్నారు కాబట్టి ఎవరికి ఏం అర్థం కాదు కాబట్టి ముందుగానే బ్యాగ్ నేను సర్దుకొని ఉన్నాను. అప్పటికి మా పిన్ని వాళ్ళు అండ్ వీళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కలిపి బట్టలు అనేది తెచ్చారు, అంటే గిఫ్ట్ కింద. అంటే వాళ్ళు మీకు ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను ఫ్యూచర్, అంటే ఈ వీడియో తర్వాత ఆర్ ముందో ఎప్పుడైనా. ఈ వీడియో కన్నా ముందు పెడితే లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, చెక్ చేస్తాను చేయండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా 9th month వచ్చాక మాత్రం పక్కాగా 9th month ఆర్ 35th week వచ్చాక హాస్పిటల్ బ్యాగ్ అనేది సర్దుకోండి. ఇట్స్ హ్యాపీ, పేరెంట్స్ కి ఈజీగా. గుడ్ సజెషన్. అయితేమో బ్యాగ్ తెచ్చుకున్నాము. అవన్నీ తీసుకొని దేవుడికి దండం పెట్టి ఇంకా వెళ్ళాం. ఎవరికి ఇంకా ఐడియా లేదు వీడియో తీసుకున్నాము, ఒక ఫోటో అసలు నా లాస్ట్ బంప్ పిక్ కూడా నేను తీసుకోలేదు.
ఓన్లీ డైరెక్ట్ జంప్ టు హాస్పిటల్. ఓన్లీ ఆ ఫోటోషూట్లో తీసుకున్న పిక్కే, ఆ పిక్ ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను. అంటే మీ షుడ్ సెర్చ్ ఫొటోస్ ఎక్కువైపోయి. ఇప్పుడు మా ఫొటోస్ కన్నా బేబీ ఫొటోస్, బేబీ వీడియోస్ అవే ఎక్కువ ఉన్నాయి. సో వెతకాలి, కిందకి వెళ్ళాలి జాన్లోకి. అలాగా చూస్తాను ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ వెళ్ళాము హాస్పిటల్కి 9 అయ్యింది. యాడ్ చేస్తాను కదా, చూస్తాను అనమాట. ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఇంకా హాస్పిటల్ ఒకటి ట్రైకి అమ్మా. ఇప్పుడు వీడియో తీయలేదు నేను, ఫస్ట్ బయటకు వీడియో అడుగుతాను. నేను ఏంటి చెప్పానంటే వీళ్ళందరికీ నాకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి మా హస్బెండ్కి, మా డాడీకి, మమ్మీకి ఇలాగ హాస్పిటల్లో నేను జాయిన్ అయినా, ఏం చేసినా వీడియో తీయండి, బేబీని బయటికి తెచ్చినప్పుడు వీడియో తీయండి అని చెప్పి వెళ్ళాను. ఎవ్వరు వీడియో తీయలేదు. అందరికీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మేము వీడియో తీయలేదు. ఎందుకంటే అందరం షాక్లో ఉన్నాం. ఎవ్రీ వన్ షాక్. ఎలా అంటే Jan 22 అండ్ లాస్ట్ డేట్ వాజ్ Jan 30. ఇదేంటి Jan 6కి ఇలా అన్నారు అని చెప్పేసి సిచ్యువేషన్ అంబుష్ చేసింది మా మీద అనమాట. సడన్ గా అదొక అంబుష్ లాంటిది. సడన్ గా ఒక్కసారి లైక్ మా డాడీ కూడా వాట్ ఇదేంటి సడన్ గా ఎలాగైంది అదని. అంటే ఎవరి ఫేస్ లో, అందరి ఫేస్ లో టెన్షన్. ఏమవుతుంది, అంత ఓకేనా కాదా, లోపల నాకేం టెన్షన్ అంటే బేబీ అంటే నాకు ఆ రోజే బేబీ మూమెంట్స్ కూడా తగ్గాయి కొంచెం. ఎవ్రీ డే కన్నా నాకు లోపల టెన్షన్ ఏంటంటే బేబీ ఈజ్ ఓకే ఆర్ నాట్ అలా అన్న. మెయిన్ అది బాగా అబ్జర్వ్ చేస్తామని అన్నారు డాక్టర్. జనరల్ గా బేబీ స్లో అవడం అనేది అంత ఈజీగా అంటే అంత పర్టికులర్ గా చెప్పలేం. దానివల్ల ఇంకో ప్లస్ పాయింట్ అయింది, కొంచెం బేబీ మూమెంట్స్ అనేవి తగ్గిపోయి జస్ట్ సమ్ అవర్స్, అప్పుడు ఒక 7 hours ముందే అది టైం క్యాలిక్యులేషన్ బట్టి డాక్టర్ చెప్పారు అనమాట. ఎర్లీగా మీరు గుర్తుపట్టాము విత్ ఇన్ డే లో జరిగింది. కొంచెం డిలే అయితే ఏం అవ్వదు, బట్ ఏంటంటే డిఫికల్ట్ హోమ్ లో తగ్గిపోతుంది బాగా. అప్పుడు మోబీ కాంప్లికేటెడ్. హై బీపీ వల్ల వాటర్ అనేది డిక్రీజ్ అయిపోయింది, బాగా డిక్రీజ్ అయిపోయింది. బేబీకి ఇంకా మూవ్ అవడానికి అవ్వదు కాబట్టి ఇంకా బేబీ మూమెంట్స్ కూడా తగ్గిపోయాయి. ఇంటికి వచ్చాం, దేవుడు దండం పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాము. ఆ రోజు సాటర్డే మా హస్బెండ్, మా అత్తయ్య ఫుడ్ తినలేదు. నాకు ఇది ఇప్పటికీ గుర్తుంది. లోపల నాకు ప్రాసెస్ చేస్తారు కదా సి సెక్షన్కి వెళ్ళే ముందు, మా అత్తయ్య మధ్యలో ఉండి వెళ్ళారు. తిని కూడా నేను అంత నా ప్రాసెస్ అంతా అయ్యాక బయటకు వచ్చినప్పటికి మా అత్తయ్య తినలేరు. ఓటీ వెళ్ళినప్పటికీ లైక్ తినేసి అదే ఇంకా నేను వెళ్తున్నాను. లోపలికి వెళ్ళినప్పుడు డాడీకి, మమ్మీకి, మా అయ్యగారికి చెప్పాము ఇలాగ వెళ్తున్నాము, ఇంత గోల్డ్ ఇవేమైనా ఉంటే ఇచ్చేయాలి కదా. సో అవి మమ్మీకి ఇస్తున్నప్పుడు మా అయ్యగారు అన్నారు ప్లీజ్ ఒక 5 minutes వెయిట్ చేయండి. మా బాబు వెళ్ళిపోయారు, మా బాబు చూస్తారు. లోపలికి ఓటీకి వెళ్తాం కదా, ఓటీయే కదా అది, ఓటీ లోపలికి వెళ్ళాము. మా హస్బెండ్ వచ్చారు, అంటే మా హస్బెండ్ లేరు అప్పటికి. లోపలికి వచ్చారు. రాగానే నేను బెడ్ మీద కూర్చొని ఇలా దిక్కులు చూస్తున్నాను అటు ఇటు. వచ్చి వాట్సాప్ అన్నాను. వాట్సాప్ ఏంటి, ఎవరది అని చూసినోడికి ఆయన వచ్చి ఇంకా అంతే, నెక్స్ట్ అయిపోయింది. ఏంటి మాట్లాడుతున్నారు తనకు అర్థం కావట్లేదు, ఏంటంటున్నా నాకేం అసలు అర్థం కావట్లేదు. ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. వచ్చారు, వెళ్ళిపోతున్నాను ఇంకా, అంటే ఆల్ ద బెస్ట్ చెప్పేసరి వెళ్ళిపోతున్నారు. 1 selfie నేను అడిగేది తను నాకు అడగాలి. నేను అడిగా 1 selfie అని. ఆ సెల్ఫీ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. అక్కడ కూడా నా బేబీ బంప్ కనబడదు, ఏదో నార్మల్ బెడ్ మీద పడుకున్నట్టు ఉంటుంది. ఆ స్టేజ్లో కనబడదు, ఎందుకంటే ఆ రోజు టెంపరేచర్ కూడా చాలా చల్లగా, చాలా డౌన్ ఉంది, చాలా బాగా కూల్గా ఉంది. అంత కూల్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు మా టౌన్లో అయితే. ఆ రోజు అంత చల్లగా ఉంది. అంటే మా బాబు వచ్చిన విశేషంలో టెంపరేచర్స్ కూడా డౌన్ అయిపోయి ఓ సెల్ఫీ తీసుకున్నాము, వెళ్ళిపోయారు. ఇంకా ఎనస్థిషియా వాళ్ళు అండ్ డాక్టర్ అందరూ వచ్చేసారు. మా మమ్మీకి అన్నాను ఎనస్థిషియా ఇచ్చిన వరకు మమ్మీనైనా తిండైనా ఉండమని చెప్పంటే నాకు చాలా భయం ఇంజెక్షన్స్ అంటే ఇంజెక్షన్స్ వేసినప్పుడు నాకు ఎవరైనా ఇలా పట్టుకొని ఉంటే కొంచెం ధైర్యం లాగా నాకు వస్తుంది. నార్మల్ టెస్టులు చేసినప్పుడు కూడా ఎప్పుడు మమ్మీ నా చేయి పట్టుకుని ఉండేవారు, నాకు అంత భయం ఇంజెక్షన్స్ అంటే. టిఫిన్ చేసి వచ్చారు, మా ఆయన వచ్చారు, అత్తయ్య గారు కూడా వచ్చారు లోపలికి, మమ్మీ కూడా వచ్చారు, ముగ్గురు వచ్చారు. జాగ్రత్త, ఏం కాదు, నార్మల్ ఫీల్ అవ్వకు. అండ్ ఏంటి అంటే కొన్ని మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఉన్నాము. మా అత్తయ్య గారు నా డైలాగ్ నాకే చెప్పారు. ఏంటి తెలుసా, నేను ఒకటి ఫాలో అవుతాను, ఏంటి అంటే ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేము అని. నాకు ఆ టెన్షన్లో ఏం అర్థం కాక నేను ఏడ్చేస్తున్నాను లిటరల్లీ. అమ్మ ఏమైపోతుంది. మా అత్తయ్య వచ్చేసి
ఏం కాదు, నువ్వే చెప్తావు కదా ఏ నిమిషం ఏం జరుగుతుందో అని. సో ఇది జరిగింది అని వెక్స్ అవ్వన్నారు. ఓకే నాదే నాకు గుర్తుకొచ్చింది. ఓకే ఫైన్, మనం ఇప్పుడు టెన్షన్ పడినా ఏమి అవ్వదు. ఏం చేసినాము, ఇంకా డాక్టర్ వచ్చేసారు, ఎనస్థీషియా ఇచ్చారు. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా నొప్పి వచ్చింది. అండ్ పొట్టతో ఉన్నాం కదా, పొట్టతో ఉన్నప్పుడు ఇలా షీ టైప్లో ఇలా బెండ్ చేసి ఇంజెక్షన్ ఇచ్చారు. చాలా అంటే చాలా పెయిన్ అనిపించింది. అక్కడే నాకు అమ్మ నాకు నెక్స్ట్ మరి వద్దు బాబోయ్ దీంతో నా వల్ల అవ్వదు అని అనుకున్నా. ఓకే ఫైన్, ఇంజెక్షన్ ఇచ్చారు, అయిపోయింది. ఇంక ఇలా కట్ చేస్తుంటే ఐ కెన్ ఫీల్, అంటే మరీ పెయిన్ లేదు, చివర్లు ఉంటాయి కదా కట్ చేసింది అవి అయితే తెలుస్తున్నాయి. ఇలా కట్ చేసి లేయర్స్ లాగా ఇలాగా టంగ్ 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 కట్ చేసుకొని ఫాస్ట్గా ఎంతసేపు ఏం లేదు, కట్ చేయడం 2 minutes అంతే. యాక్చువల్లీ డాక్టర్ గారు చెప్పడం 5 to 10 minutes అన్నారు, అంత అయిపోద్ది అన్నారు. ఎగ్జాక్ట్ 5 to 10 minutes లో బేబీ వాజ్ అవుట్. ఇలా కట్ చేశారు. బేబీ హెడ్ వచ్చేసింది, అంటే హెడ్ అనేది ఫస్ట్ వచ్చేసింది ఎందుకంటే పొజిషన్ లో ఉంది కదా బేబీ. మాకు మోస్ట్లీ నార్మల్ అవ్వాల్సింది కానీ హైపర్ టెన్షన్ వల్ల అవ్వదు. ఆ హెడ్ వచ్చేసింది, హెడ్ తీస్తారు, లెగ్స్ ఉండిపోయింది మీద. ఆ లెగ్స్ ఆ హెడ్ ఇలా లాగలేరు కదా, పుష్ చేయాలి. ఇక్కడ నుండి ఇలా పుష్ చేసినప్పటికి ఇక్కడ పెయిన్ నాకు తెలుస్తుంది. ఇక్కడ ఆ పెయిన్ ఇలాగ వచ్చింది ఫుల్. ఇంకా ఇలా నేను వాచ్ చూస్తున్నా టైం ఎంత, కరెక్ట్గా 10:01 అయ్యింది. అది కూడా నేను ఇక్కడ హ్యాండ్ మీద రాశారు టైమ్, వెయిట్, బాయ్ గర్ల్ రాశారు. అది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ పిక్ 10:01 అయ్యింది. ఇలా లెగ్స్ వచ్చి రాగానే బేబీ ఫస్ట్ క్రై చేస్తారు, కై గర్ల్, సేమ్ గర్ల్ వాయిస్. నేనేమో లోపల ఏ గర్ల్ పుట్టింది అని. నాకు ఆ మాట ఆ రోజు కూడా నేను యార్నింగ్ పొజిషన్లోనే ఉన్నాను, ఇవాళ ఉన్నాను, పర్లేదు. గర్ల్ పుట్టింది అనుకోని బయట. మరి మీరేంటి సౌండ్ ఎలా అంటే మేమందరం మాట్లాడుతున్నాం, అంటే మన వేరే వర్క్ లో ఉందండి, డాడీ ఉంది కదా, డాడీ నేను మాయ గారు అండ్ రవితేజ్ వాళ్ళ చిన్న భద్రబాబు గారు. ఎవరు విన్నారు? ఫస్ట్ ఆయనే విన్నారు. ఇలాగ బేబీ సౌండ్ వచ్చింది బయట, అంటే మేము రూమ్ లో ఉన్నాం, ఆయన బయట నుంచి ఫస్ట్ ఆయనకి వినిపించింది. అప్పుడు టైం 10:01 అయింది ఎగ్జాక్ట్. మీరు అప్పుడు చూసారా వాచ్ లో? మేము టైం చూసాం, అట్లా సౌండ్ రాగానే ఎగ్జాక్ట్ గా చూసారు. వాయిస్ చూస్తే మమ్మీ వాళ్ళు కూడా బేబీ గర్ల్ వాయిస్ లో ఉందనేమో అన్నారు. గర్ల్ అయితే ఆ టైం. కానీ నేను ఏంటంటే నాకు గర్ల్ కావాలి. గర్ల్ ఎంత క్యూట్ గా బట్టలు వేసుకోవచ్చు, ఎంత బాగుంటాయి, టాయ్స్ కూడా బాగుంటాయి. నేను షాపింగ్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మా ఆయనకి చూసాము బేబీ గర్ల్ బట్టలు చూడు, బాయ్స్ కి ఏమి ఉండదు, ప్యాంట్ షర్టే ఉంటది అని చెప్పినాను. ఎవరైనా క్యారింగ్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ప్లెజెంట్ ప్లేసెస్కి లేకపోతే ఏవో మంచి లైక్ ల్యాండ్స్కేప్స్ చూడడానికి వెళ్తారు. మేము టాయ్ షాప్స్కి వెళ్ళాం అనమాట, హ్యామ్లెస్ దగ్గర నుండి టాప్ టు బాటమ్ లెవెల్ టాయ్ షాపులకు కూడా వెళ్ళిపోవడం అయిపోయింది. అక్కడ అది కూడా ఎందుకు వెళ్ళామంటే 5th month లో బేబీ మూన్ ఇప్పుడు వెళ్తున్నారు కదా, అలాగా మేము హైదరాబాద్ వెళ్ళాం ఒక 1 monthకి. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తా, ఎందుకు చేయడం లేదు, టైం దొరకడం లేదు బేబీతో. ఎందుకంటే మేము ఫోన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. అయితే నా ఫోన్ ఒకటి పోయింది హైదరాబాద్ వెళ్ళినప్పుడు, చాలా మిస్ అయ్యాయి. చాలా ఫోన్ ఒకటి సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చింది, అంటే నేను లాక్ మర్చిపోయాను. ఏంటో నాకు అర్థం, ప్రెగ్నెన్సీలో మర్చిపోతారు అంటారు కదా, అలా నేను మర్చిపోవడం కాదు, సేమ్ నా ఫోన్ కలిగేది. నా రెగ్యులర్ వాడుతున్న లాకే అది మళ్ళీ రీఅప్లై చేస్తే రాంగ్ అని వస్తుంది ఫోన్కి, ఐఫోన్కి. సో అలాగా డేటా పోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో వెళ్ళింది కొన్ని, ఇంకా వీడియోస్ ఎడిటింగ్ లో అన్నాయి. టైం లేదు, ఎందుకంటే అక్కడ నుండి వచ్చిన తర్వాత వెంటనే దీనికి బేబీ షవర్ అవ్వడం ఫాస్ట్ గా అయిపోయి. మీరు బేబీ షవర్ ట్రైలర్ చూసుంటారు, చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో అప్పుడు బయటికి బేబీ తెచ్చారంట, లోపల ఆవిడ ఉంటారు కదా, ఆవిడ నర్స్ తెచ్చారు, బేబీని తెచ్చి ఫస్ట్ ఆవిడ నాకు చెప్పేసింది బాయ్ బేబీ అని. మీకా? మమ్మీ వాళ్ళు వినలేదు, మమ్మీ వాళ్ళు వేరేలా కన్ఫర్మ్ చేసుకున్నారు. సౌండ్ వల్ల నేను గర్ల్ అనుకున్నా, డాక్టర్ ఏమో చెప్పడం లేదు. అక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళి చెప్పుకుంటారు. డాక్టర్ ఒక 1 minute అలాగ అయ్యాక అమ్మా బేబీ బాయ్ అన్నారు. ఓకే అన్నారు. బేబీని క్లీన్ చేస్తారు కదా, క్లీన్ చేశాక క్లీన్ చేయకముందే నాకు చూపించారు బేబీని ఫుల్ వైట్ బయట బాగా బయటకి మరి ఉండేసరికి లోపల పంపించేస్తాం. అదే బయట మీకు క్లీన్ చేసి తెచ్చారు, నాకు తీసిన వెంటనే చూపించారు. తనకి బేబీ ఫేస్ లో ఈ నోస్ ఉంటుంది, సేమ్ మా ఆయన నోస్ లాగా. ఆ పిక్ కూడా ఉంటే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. బట్ ఇప్పుడే చెప్తున్నా, వీడియో లేట్గా వస్తేనే నేను ఇక్కడ బేబీ పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, ముందుగా వస్తే మాత్రం నేను యాడ్ చేయలేను, షేర్ చేయడం లేదు. ఈ రోజు డేట్ వచ్చేసి March 24th
24. సో 25th అవుతుంది. నేను వీడియో ఎప్పుడు ఎడిట్ చేసి పెడతానో అప్పుడు నేను మీకు ఇక్కడ నేను ఆ టైం బట్టి 24 ఆ టైం బట్టి నేను ఇక్కడ పిక్స్ అనేది బేబీది యాడ్ చేస్తాను. చూడండి సేమ్ మా ఆయన నోసే అదొకటే వచ్చిందండి. ఇప్పుడు చూస్తే మొత్తం మా ఆయనే అండి, నా ఫేస్ ఏం లేదు. అయితే చూసాను, క్లీన్ చేశారు, బయటికి తీసుకెళ్లారు. బయటికి తీసుకెళ్ళాక ఎవరు ఫస్ట్ పట్టుకున్నారు? మమ్మీ చేతిలో చేతికి ఇచ్చారు. మమ్మీ అత్తయ్య గారు పట్టుకుని నా చేతికి ఇచ్చారు. నేను పట్టుకుని వాడు ఇప్పటికి లేదు ఆవిడ ఒక బాక్స్ లాగా ఏదో బాక్స్ ఏం చేయాలి బాబు అంటే మంచి క్లీన్ చేసి ఇవ్వ మాల్కి అని అన్నారు. ఇవన్నిటికంటే ముందు ఫస్ట్ నాకు చూపించాలి కదా, చూపించకని ముందు ఆవిడేమో క్లీనింగ్, అమ్మ నువ్వు క్లీనింగ్ పట్టుకెళ్ళిపోతున్నావు, ఫస్ట్ అమ్మాయి ఎంత కష్టపడి 9 నెలలు కన్నది, నువ్వు ముందు వాళ్ళ మమ్మీకి చూపించమ్మా అని కసిరారు. భయపడిపోయారు, హైపర్ టెన్షన్ ఉంది కదా, ఎక్కడ కోపం వస్తుందేమో అనుకోని. నాకు కాదు ఆ నర్స్కి అన్నారు. అనిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం తెచ్చారు. మేడం అందరు చూపించాము, క్లీన్ చేస్తాను, ఏం చేయాలంటే వెళ్ళాలికి ఇవ్వమ్మా, వాళ్ళ డాడీకి ఇవ్వు, పట్టుకుంటారు చూస్తారు. యాక్చువల్లీ బయటకు వచ్చినప్పటికి ఫస్ట్ టైం నేను చూస్తాను, సెకండ్ టైం తెలియలేదు. అంటే కొన్ని వర్క్స్ ఉన్నాయి కదా మనం అప్పుడు స్టిచెస్ వేసినప్పటికి ఎలా అంటే నా లోపల నాకు ఫుల్ ఆయాసంగా ఏం అర్థం కావట్లేదు. ఇంకా లోపల నేను నా బ్రెయిన్ ఏంటంటే నా పని అయిపోయి ఇంకా ఐ విల్ డై, నా బేబీ ఏమైపోతుంది, బేబీ ఏమైపోతారు, ఫోన్లో బేబీని మమ్మీ డాడీలు అందరు చూసుకుంటారు. బట్ ఏంటి అంటే అది కట్ చేసినప్పుడు అంటే కొంతమందికి ఊపిరి అందకపోవడమో లేకపోతే వామిటింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది అంట. మనం ఫ్రెండ్ ఏం చెప్పకూడదు, మన తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కలిగి తను బేబీ వచ్చేసింది కానీ తను 1 hour 2 hours ఐసీలో ఉందంట. సేమ్ ఇలా హైపర్ టెన్షన్ సి సెక్షన్ అయినప్పుడు. ఓకే, ఆ ఫ్రెండ్ ఏం అంటే చెప్పొద్దు, లైక్ ఎందుకంటే తను ఎక్స్ప్రెస్ చేశారు కానీ అందరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేం. ఇంకా డాక్టర్ ఏమో ఇలాగ నాకు ఫుల్ హ్యాండ్స్ ఏం కదపకూడదు కదా, నేను హ్యాండ్స్ ఇలా తెచ్చి ఇలా ముక్కు దగ్గర డాక్టర్ నువ్వు వాళ్ళ కదపకూడదు హ్యాండ్స్ కదపకూడదు ఇవి అంటే ఏమైందంటే మేడం నాకు ఇట్లా ఉందంటే ఎనెస్థిషియా ఇచ్చిన డాక్టర్ ఉంటారు కదా ఆయనేమో ఇలాగా ఒక ఇంజెక్షన్ ఏమన్నారు, లైక్ నాకు నేమ్ గుర్తులేదు. ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అయింది, బాడీ అంతా నార్మల్ అయ్యి అంత అయ్యి నాకు బయటికి పంపించారు. బయట వెళ్ళినప్పటికీ అంటే బేబీ ఫేస్ ఏమి అంత నీట్గా కంగారులో ఏదో చేస్తారు. ఎందుకంటే ఆ రోజు నేను 12 o'clock తినేసా, నాకు చాలా ఆకలేస్తుంది అని చెప్పి అది కూడా పులిహోర తిన్నా, మామిడికాయ పులిహోర. అది కూడా ఎందుకంటే నాకు ఎప్పుడు రోజులుండో చాలా రోజులుండి మామిడికాయ పులిహోర తినాలంది. మా మమ్మీ ఇలా పెయిన్ ఇవన్నీ అంటున్నానని ఫాస్ట్గా చేస్తారు. అది చేసింది కొంచెం ఉంచుకున్నా, ఈవినింగ్ తింటాను హాస్పిటల్ నుండి వచ్చాక అని చెప్పి. సర్జరీ ముందు తినకూడదు అంటే 12 o'clock తిన్నా. హాస్పిటల్కి వచ్చే ముందు ఒక జ్యూస్ తాగి వచ్చాను అంతే. ఆ జ్యూసే బేబీకి 10 వరకు ఉంది లోపల. జ్యూస్ అంటే మా ఆయన ఇక్కడ జ్యూస్ గుర్తొచ్చింది. సో దానివల్ల బేబీ ఏంటంటే హంగ్రీగా ఉన్నాడు, ఇలా చూస్తున్నాడు, సర్చ్ చేస్తున్నాడు మమ్మీ ఎక్కడ మమ్మీ అంటే. అది కూడా నాకు ఎవరు చెప్పారంటే అంటే మా అక్క చెప్పడం ఏంటంటే బేబీస్ అంటే లైక్ మదర్ నుండి వచ్చిన బేబీస్ ఫస్ట్ ఆ వామ్ని అట్రాక్ట్ చేస్తాయి, ఎవరి దగ్గర ఉండవు ఏడుస్తాయి అంటే బేబీ జనరల్గా కంఫర్ట్ ఫీల్ అవ్వదు. మమ్మీ దగ్గర వామ్ రాగానే హాయిగా వాడు ఉన్నాడు అనమాట మమ్మీ దగ్గర చేరే లోపల. నాకు స్టిచెస్ ఇవన్నీ లేట్ అయింది కొంచెము. ఆ రోజు డ్రెస్ అన్ని మారేసి ఆ రోజు కూడా ఈ డ్రెస్ వేసుకున్నా, గుర్తుగా ఇదే డ్రెస్ మళ్ళీ వేసుకున్నా. ఈ డ్రెస్ అన్ని చేంజ్ చేస్తారు. డాక్టర్ బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి వచ్చారు కదా. నాకేమో అమ్మ వెళ్ళమ్మా మీ బాబేమో నీకోసం అలా ఎత్తుకుతున్నాడు, ఫుడ్ కావాలి, వెళ్ళి వేరంగా వెళ్ళి పాలివ్వు అని అన్నారు. బయటకు వచ్చినవాడికి ఇలా బొద్దిగా కామ్గా కూర్చొని ఇలా చూస్తున్నాడు, పడుకొని కవర్ చేస్తున్నాను, చలి కదా వాడికి బాగా చలిగా ఉంది. ఇలా చూస్తున్నాడు నన్ను. వచ్చాం మిల్క్ ఇచ్చే ముందు బెడ్ మీదకి షిఫ్ట్ చేసాకుండా నాకు ఫుల్ షివరింగ్ వచ్చేసింది, అసలు ఆగంట్లేదు షివరింగ్. అది కూడా ఎందుకంటే ఆ రోజు చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉంది, ఫ్యాన్ ఆపారు, ఒక 4 దుప్పట్లు నా మీద వేశారు, అయినా ఆగడం లేదు షివరింగ్. అప్పుడేమో అత్తయ్యకి సడన్గా గుర్తుకొచ్చింది, సిలైన్ ఎక్కిస్తున్నారు కదా లోపల, స్పీడ్ ఎక్కువైనా దానివల్ల అది నువ్వు లోపల 4 సిలైన్స్ ఫాస్ట్గా ఎక్కించారు, దానివల్ల షివరింగ్. మా అత్తకి సడన్ గా గుర్తుకొచ్చేసి నర్సుని పిలిచి సిలైన్ ఇది తగ్గించేసి మా ఆయనకి పిలిచి మా ఆయన కాళ్ళు చేతులు రబ్ చేశారు. ఫస్ట్ టైం చేశారు. మమ్మీ ఓ పక్క తినో పక్క చేస్తున్నారు. మా అత్త ఏమో బేబీని చూసిన, బేబీ ఏమో ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. అంటే చాలాసేపు అప్పటికే ½ an hour అలాగ అయింది. 12 o'clockకి తిన్నాను కదా ఫుడ్, ఆకలిస్తుంది. ఇంకా షివరింగ్ ఆగి బేబీకి మిల్క్ ఇచ్చాక కూడా ఇంకా నాకు షివరింగ్ ఉంది.
అలా ఫ్యాన్ చాలా టైం నైట్ 2-3 వరకు షివరింగ్ ఉంది. చిన్న నెక్స్ట్ డే కూడా నాకు చిన్న షివరింగ్ ఉంది. ఇది సిలైన్స్ వల్ల షివరింగ్ ఉంటదంట కొంచెం. నెక్స్ట్ డేకి అండ్ నెక్స్ట్ డే దీని బర్త్డే 12 o'clock బర్త్డే ఎంటర్ అయిపోయింది. బర్త్డేకి చేతిలో బేబీ 12 o'clock విష్ చేద్దామంటే మా ఆయన నాకు కనబడలేదు. 2 o'clock మళ్ళీ కనబడ్డారు. 2 o'clock వెళ్తే హ్యాపీ బర్త్డే, నేను నీకు పెద్ద గిఫ్ట్ ఇచ్చాను, వేరే బాయ్ అని చెప్పాం. ఆ రోజు ఇక్కడ సెల్ఫీ కూడా మీకు పెడతాను. ఇక్కడ ముగ్గురిది ఫస్ట్ సెల్ఫీ, మా ముగ్గురిది. ఆ సెల్ఫీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఆ రోజు నీ ఫీలింగ్ ఏంటి బర్త్డే రోజు? ఫీలింగ్ అంటే దాన్ని నేను కొత్తగా ఎక్స్ప్రెస్ చేసి ఓటు తగిలి చెప్పలేను, కానీ ఓకే స్పెషల్ అంటే కాంట్ ఎక్స్ప్రెస్, నాకు అంత తెలియట్లేదు ఎలా ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలో, కానీ గుడ్, ఇట్ వాస్ గుడ్. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి మా ఆయన కేక్ కట్ చేశారు, నేను కేక్ కట్ చేశాను, మా బాబాయ్ కేక్ కట్ చేస్తారు. ఎంత కట్ చేస్తాం, బాబు అది కూడా నా బర్త్డే వ్లాగ్ కూడా వస్తుంది చూడండి, ఎందుకు బర్త్డే చేసుకున్నాను ఏంటి అని. ఆ టైం యాక్చువల్లీ అంటే అంత సడన్గా అయిపోయింది కదా, అంత అరేంజ్మెంట్స్లో వాటిలో. అంటే డాడీ కూడా అంత ఫాస్ట్ అయిపోయింది అసలు. డాడీ కూడా అయిపోయింది, నెక్స్ట్ డే కూడా ఆలోచిస్తున్నారు. అంత నిమిషాల్లో పూర్తిగా అంటే సమ్ మినిట్స్ సెకండ్స్లో అంతా చేంజ్ అయిపోయింది సిచ్యువేషన్. అది నువ్వు ఏంటి అంటే నాది 9th వచ్చిన 1 week అయిపోయింది. నువ్వు లక్కీ ఏంటంటే చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్స్లో మదర్స్ అంత ఫాస్ట్గా బయటికి ఐసీ నుండి డిశ్చార్జ్ అవ్వలేదు. అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. అంటే ఏదైనా కొంచెం వరీడ్ అయ్యింది, లక్కీ నీ సమ్వాట్ గాడ్స్ గ్రేస్. నీకు ఆ టైం ఏదైనా యూఆర్ అవుట్ ఫాస్ట్గా. అంటే మనం అంటే నీకు ఆల్రెడీ 3 days అవ్వడం కూడా మనం డిలే చేసినట్లే అన్నారు ఆ డాక్టర్. అంటే వచ్చిన వెంటనే చెప్పాలన్నారు. సో ఎవరికైనా అలాగ వస్తే అంటే ఎందుకు డిలే చేయొద్దని మనం చెప్పాలనుకుంటున్నాం అంటే అది దేనికైనా లీడ్స్ టు ఎనీథింగ్. అంటే లైక్ ఆ టైంకి మీకు మనకి బేబీ సేఫ్గా వచ్చేయచ్చు, ఎవరు ఒకరైనా రావచ్చు. అలాగా ఆఫ్టర్ దట్ ఏంటంటే దానికి కాన్సిక్వెన్సెస్గా మదర్కి సఫర్ ఫిట్స్ కానీ ఏదైనా రావచ్చు. అది మనం ఛాన్సెస్ తీసుకోవద్దు. సో వచ్చిన వెంటనే మీకు ఏ సింటమ్ 9th month స్టార్ట్ అయ్యాక మాత్రం ఏ టెన్షన్స్ ఏం లేకుండా హ్యాపీగా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి. మీరు టెన్షన్ పడినా పడకపోయినా ఫస్ట్ ఏమైనా మీకు ఆ ఫీలింగ్ తిరిగి వచ్చినట్లు వస్తే లైక్ హెడ్ సెంటర్ పార్ట్ ఆఫ్ హెడ్, మళ్ళీ కాలు వాపులు ఇవి వచ్చినా కూడా వెళ్ళాలి. 9th month వచ్చాక రెగ్యులర్ ఫాలో అవుతారేమో అందరూ. ఇది కొంచెం అంటే ఇప్పుడు నాకైతే ఫస్ట్ మంత్ నుండి 9th month కాలు వాపులు రాలేదు. అసలు స్వెల్లింగ్ ఇప్పుడు 9th డెలివరీ అయిన వరకు కూడా లేదు. తిరుగులో కోచెస్ మా మమ్మీ వీళ్ళందరూ కోచ్లు ఏం చెప్పారంటే నీకు వామిటింగ్స్ అయినా ఏదైనా జస్ట్ వామ్ చేసేసే, ఒక 5 నిమిషాలు కూర్చో, మళ్ళీ వచ్చాయి. డూ వాట్ యూ వాంట్, ఏ వర్క్ అయినా చేసుకో. టీవీ అనేది నేను రెగ్యులర్గా చెప్తున్నా, టీవీ మాత్రం నేను ఒకరోజు చూడలేదు. సినిమాలకి కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా వదిలి పట్టుకెళ్ళిన 4 సినిమాలు అంతే. ఆ టైంలో తను చికెన్ గో కాబట్టి వెళ్ళాను. మొత్తం నేను ప్రెగ్నెన్సీలో ఒక 5 సినిమాస్ చూసాను అంతే. నా మళ్ళీ మా ఇంటికి వచ్చాక 8th month, నాకు 8th month స్టార్టింగ్ వరకు మా చిన్న పిన్ని సింగపూర్ పిన్ని ఉన్నది ఇంట్లోనే. సో అలాగా అయిపోయింది. డిసెంబర్లో అలా ఇటు అటు గడిపేసా. అది నా ఏంటి అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, వాకింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నార్మల్ డెలివరీకి ఆ వీడియోస్ కూడా తీద్దాం నెక్స్ట్ డే అనుకునేసరికి డెలివరీ అయిపోయా. అసలు మాకు ఏది వీడియోకి ఎప్పుడు సెట్ కాదు టైమింగ్. అంటే నేను ఎక్సర్సైజ్ ఇలా 9th month తర్వాత వచ్చాక రొటీన్ డే చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ డే చేద్దాం ఆయన చెప్పాను, రేపు నేను ఇలా వీడియో తీసుకోవాలి అని చెప్పి నేను అన్నా. ఫోన్ అయిపోయింది పని. ఇప్పుడు మీరు లైవ్ చూస్తున్న ఫోనే అది ఎన్ని డేస్ పడిపోలేదు మనకి, చాలా 1 month ఆవిడ దగ్గర ఉండిపోయింది. నా ఫోన్ వచ్చేసి స్పేస్ లేదు. ఫోన్ ఇప్పటికి నేను అప్పుడే కొత్తగా తీసుకోలేదు ప్లీజ్. సో దానివల్ల రొటీన్ డే కూడా తీయలేకపోయాము. బట్ ప్రెగ్నెన్సీలో రొటీన్ డే ఎక్సర్సైజ్ అన్ని నేను లైక్ బటర్ఫ్లై అండ్ ఎవ్రీథింగ్ అన్ని చేసా. విగ్రస్ గా చేయకూడదు, తన విగ్రస్ గా అలాగా చేసేయాలి అన్నట్లు నార్మల్ థింగ్. మనం లైక్ మన పేరెంట్స్ మన మదర్ ఉన్నప్పుడు ఏం ఉంది అంటే మా అత్త ఏం చెప్పారు, నార్మల్ ఇంటి వరకు అవే చేసుకుంటే సరిపోతుంది. నేను 8th 9th month 1 week వరకు ఐ డిడ్ ఎవ్రీథింగ్ వాట్ నేను చేసుకోవాల్సినవన్నీ నేను చేసుకున్నా. అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి నేను చేయలేను. డిపెండ్ అంటే ఎక్సైజ్ కోసమే మా ఆయన మీద డిపెండ్ అయ్యా. ఇంకేది డిపెండ్ లేకుండా నాది నేనే చేసుకున్నాను. అండ్ ఇది మా డెలివరీ స్టోరీ వచ్చేసి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.
వీడియో కూడా మీకు యూస్ఫుల్గా ఉంటే షేర్ కూడా చేయండి. అండ్ క్లిక్ చేసుకున్నారనుకోండి బెల్ ఐకాన్, బేబీ కోసం ఏమేంటి అంటే వాట్ వి పర్చేజ్, వాట్ వి గాట్, అండ్ బేబీ కోసం ఏం చేస్తున్నాము, కొన్ని ఉంటాయి కదా ఇంపార్టెన్స్ అన్నీ బేబీవి, అవి కూడా నేను వీడియోస్ పెడతాను. అండ్ మా హైదరాబాద్ ట్రిప్, బేబీ మూన్ ట్రిప్ బాగా వెళ్ళాము. అంటే మేము వెళ్ళిన టైంకి గణేష్ చతుర్థి అనమాట. అది మీరు ఆల్రెడీ చూసారు. గణేష్ నిమజ్జనంది హైదరాబాద్ లో ఉన్నప్పుడే పెట్టా వీడియోస్ అన్నీ ఉన్నాయండి. అప్పుడు హైదరాబాద్ నిమజ్జనం ఆ రోజు పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, నిమజ్జనం రోజు వెళ్ళాము 12 నుండి 2 o'clock, 11-10 కల్లా వెళ్ళాము. అప్పుడు నుండి 2 o'clockకి ఫుల్ సౌండ్ అండి. ఏ బేబీ అని లోపల కదులుతుంది కదా, మా బేబీ బజ్జున్నాడు. ఇంటికి రాగా నాకు చుక్కలు చూపించాడు, ఇలా తిరిగి అలా తిరిగి. అదొక ఇది లైక్ అదొక మెమొరబుల్ మాకు. నలుగురం మేము షాక్. మా ఆయన, నేను, వదిన, అన్నయ్య అందరూ. అన్నయ్య కూడా ఫుల్ బేబీ కదలలేదా, అదేంటి బేబీ కదలాలి కదా ఈ సౌండ్. చాలా యూజ్ సౌండ్ అనమాట. అది నిమజ్జనం మీకు అందరికి తెలిసి ఉంటుంది. కరెక్ట్ సెక్రటరీ దగ్గర ఉంటుండే టర్నింగ్ అదే అనమాట, ఫుల్ సౌండ్. ఆ వీడియో కూడా మా ఆయన చెప్తారు దానికోసము. ఓకేనా, ఉందా వీడియో? ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ వీడియో మా ఆయన చెప్తారు. సో అది. అండ్ ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ ఏసీ వెళ్ళా, అది షార్ట్స్లో పడతాను చూడండి. అండ్ బేబీ వల్లే మళ్ళీ నిమజ్జనం. ఎన్ని ఇయర్స్ నుండి నేను అనుకున్నా హైదరాబాద్ నిమజ్జనం చూడాలి, వినాయకుడిది చూడాలి. ఫైనల్లీ అది కూడా మంచి ప్లేసెస్, ఫుడ్ దగ్గర కూడా వెళ్ళాం, కవర్ చేసాము. కొన్ని వీడియోస్ చేస్తున్నాను చూడండి. మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఫుడ్ జాయింట్స్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో అంబియన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే లైక్ మీకు కొన్ని ఏంటంటే కొన్ని సెట్ కావచ్చు, స్టింక్ నచ్చకపోవచ్చు, లేకపోతే అక్కడ అట్మాస్ఫియర్ మీకు సెట్ అవ్వకపోవచ్చు. వీడియోస్ నేను ఎడిట్ చేసి పెడతా. కొన్ని మా ఆయన వాయిస్ ఓవర్, కొన్ని అంటే ఒక వీడియో పక్క మా ఆయన వాయిస్ ఓవర్ ఇస్తారు. వెళ్ళాం కదా, మినిస్టర్ని కలిసాము, మా ఆయన వాళ్ళ ప్రిన్సిపల్ని కలిసాము. ప్రిన్సిపల్ కాదు, డైరెక్టర్ని కలిసాము. అంటే ఇప్పటికీ ఆయన ఉన్నారు. మేము లాస్ట్ ఎలక్షన్స్కి ముందు వెళ్ళాం. సో అది అన్ని పెడతాను. అదే అంటున్నా, ఇప్పటికీ ఆయన మినిస్టర్ కిందే ఉన్నారు. అది ఇద్దరు, మేము ఎవరిద్దరు కలిసామో ఇద్దరిని ఉన్నారు. మీరు ఆ వీడియోస్ని చూడండి. అండ్ ఇంకేంటి, బేబీ కోసం అన్నీ వస్తాయి. అన్ని వీడియోస్కి చూడండి, లైక్ కొట్టండి. బాయ్ బాయ్. బాయ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఎస్, బాయ్.